వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. గూడూరు మండలంలో చింతలగట్టు శ్రీ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన మరో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ చేశారు. గత వారం గుడి మెలిగే పండుగను నిర్వహించగా బుధవారం రోజున మండం మెలిగే పండుగను నిర్వహించి జాతర ప్రధాన ఘట్టానికి అంకురార్పణ చేశారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా గూడూరు జెడ్పీటీసీ సుచిత్ర బాలునాయక్ పాల్గొని వనదేవతలకు వడి బియ్యంను సమర్పించారు. గూడూరు మండలం చింతలగట్టులో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రధాన ఘట్టం మొదలైంది. జాతర నిర్వహించుటకు మొదటి పూజను జాతర ప్రధాన పూజారులు కమిటీ సభ్యులు పాల్గొని మండమెలిగే పండుగను నిర్వహించారు. ఈ పండుగతో జాతర మొదటి పూజను నిర్వహించినట్లు జాతర ప్రధాన పూజారి దారం సిద్ధు తెలిపారు. అడవి తల్లి ప్రసాదించే అడవి పూలు, వివిధ రకాల ఆకులు, అడవి గడ్డలతో పూజలు నిర్వహించి జాతర మొదటి ఘట్టానికి సర్వం సిద్ధం చేశామని అన్నారు. ఈ వేడుకలో గూడూరు జెడ్పీటీసీ సుచిత్ర బాలునాయక్ పాల్గొని వనదేవతలకు ఓడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడూరు మండల ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఈ జాతరకు వచ్చే భక్తులపై ఆ తల్లుల దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. గూడూరు మండలంలో వట్టివాగు సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడు మరి ఈరోజు మండమెలిగే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి మేము గూడూరు మండల ప్రజాప్రతినిధిగా ఒక జెడ్పీటీసీగా సమ్మక్క సారలమ్మ దయతో మా గూడూరు మండల ప్రజలు అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యంతో మరి రైతులు కూడా సుఖశాంతులతో అందరూ మనస్ఫూర్తిగా చల్లగా సంతోషంగా ఉండాలని ఈ రోజు సమ్మక్క సారలమ్మ తల్లిని మొక్కుకోవడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర
ఈరోజు 14వ తారీఖున ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం మండమెలిగే పండగ అనే కార్యక్రమం చేస్తున్నాం వడ్డీలందరం కలిసి. ఈరోజు ప్రధానంగా మండమెలుగుడు అంటే కార్యక్రమం అంటే గుడి శుద్ధిని చేసి అడవి పువ్వులతో అమ్మవారిని అలంకరించి గద్దెలు శుద్ధి చేసి ఈ రోజు నుంచి పూజారులందరూ నిష్ఠ పాటిస్తూ రోజు ధూప దీప నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు జరగబోయే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ కోయ జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడ జాతర మేడారం తర్వాత చింతలగట్టు ఒట్టివాగు సమ్మక్క సారలమ్మ ప్రసిద్ధి చెందింది. చింతలగట్టు జాతరకు మామూలుగా ఇక్కడికి జనం 5 లక్షల మంది జనం భక్తులు వస్తారు. ఈ భక్తులకు కనిక సౌకర్యాలు ఎలాంటి సౌకర్యం ప్రభుత్వం నుంచి లేదు. ఇప్పటికైనా సౌకర్యాలు ప్రభుత్వం నుంచి మరి ఎలాంటి ఆర్థిక సహాయాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వారం రోజులు జాతర ఉంది కాబట్టి ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంపీ గారు వచ్చి ఇక్కడ నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాం. మేడారంలో ఎలా జాతర సాంప్రదాయ ప్రకారం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. మరి 21వ తారీఖున సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగలమ్మ ఈ నెలన వస్తారు. అదే తెల్లవారుజామున 22వ తారీఖు గురువారం రోజున సమ్మక్క సూర్యనగుట్టు నుంచి వస్తుంది. శుక్రవారం రోజున 23వ తారీఖున మొక్కులు చెల్లించుకుంటారు. 24 పున్నమి నాడు ఏదైతే మేడారంలో మన జాతర ఏర్పాటవుతుందో ఆదివాసీ కోయ గిరిజనుల ఇలవెలిపోయినటువంటి శ్రీ 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 సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజులు, మరి గోవిందరాజులు మరి ఈ పండుగను కోయల సాంప్రదాయ ప్రకారంగా అత్యంత విశిష్టంగా అత్యంత ప్రత్యేకంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగ వచ్చేసి ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఏదైతే మేడారంలో జరుగుతున్నటువంటి ఈ సాంప్రదాయ ప్రకారం జరిగే ఈ జాతరలో మన మహిబాద్ జిల్లాలోని మరి గూడూరు మండలంలోని వట్టివాగు శ్రీ శ్రీ చింతలగట్టు సమ్మక్క సారలమ్మ జాతర కూడా అంతే ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా